ధ్యానం చేస్తూ ఉంటారైతే 15వ సంవత్సరంలో 18వ సంవత్సరంలో బాబా గారి ద్వారా పారాయణము, ప్రతి గురువారం పారాయణము, సత్సంగము సాయంత్రం చేయడం జరుగుతుంది. దానికి భక్తులు కూడా అందరూ ఇంట్రెస్ట్ శ్రద్ధ ఉన్న వాళ్ళే రావడం జరుగుతుంది. ఇలా ఇప్పటి వరకైతే బాబా గారి కృప ఆదేశం ద్వారా జరుగుతుంది. నిర్మల్లో ధ్యాన కేంద్రంలో భక్తులు కూడా రావడం జరుగుతుంది. ఎవరు పుట్టినరోజులు కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ పిల్లల్ని ధ్యాన మందిర్లో చేసుకోవడం జరుగుతుంది. సమయము సాయంత్రము గురువారము, ప్రతి గురువారము సాయంత్రము 6 గంటల నుండి 6:30 నుండి 8 గంటల వరకు, అంటే 1 గంట వరకు పారాయణం ఉంటుంది. తర్వాత ధ్యానధారణ, తర్వాత అన్నప్రసాదం, ధ్యానధారణ తర్వాత హారతి అయిన తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. ఎవరెవరైతే కొత్త వాళ్ళు కానీ వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళు 1 నెల రోజులు ధ్యాన కేంద్రంలో ధ్యానంలో కూర్చునేయచ్చు. వాళ్ళకి శక్తి కూడా జాగృతి అవుతుంది. ఇది వాళ్ళకి తెలియదు, మళ్ళీ మేము చెప్తేనే తెలుస్తుంది. వాళ్ళు ప్రతిరోజు రావడం కూడా జరుగుతుంది. ధ్యాన మందిరికి కొత్త వాళ్ళు శక్తి జాగృతి అవుతుంది. మాకు బాధలు తీరుతున్నాయి, ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంది ఇక్కడ మాకు అని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఎన్నో బాధల నుండి వస్తారు, ఎక్కడెక్కడికల్లో వాడకట్టుకెళ్ళి వాళ్ళ బాధలన్నీ దూరమై మళ్ళీ తర్వాత చెప్తారు, అమ్మాయి ఇక్కడ బాబా గారి ద్వారా మాకు ఎన్నో బాధలతో వచ్చిన, మాకు కాని పనులు కూడా అయినాయి, ఎన్నో రోజుల నుండి మొండి పనులు ఉండే మాకు కాలేదు, కానీ బాబా మందిరికి వస్తే మాకు ఆ పనులు కూడా జరుగుతున్నాయి అనేది వాళ్ళకి అనుభవం అవుతుంది. కాబట్టి వాళ్ళ అనుభవాలను బట్టి మనకి రావడం జరుగుతుంది. తెలుసుకొని దీంట్లో కుల మత భేదము వయో భేదం ఏం లేదు. ధ్యానానికి 5 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు కూడా ధ్యానం చేయవచ్చు. అదే ధ్యాన మందిరాలలో జరుగుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా సరే కానీ 1 నెల రోజులు ధ్యానంలో కూర్చోవాలి, అదొక్కటి విన్నపం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉదయం వాళ్ళకు వీలున్న సమయాన్ని బట్టి ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చోవాలి. లేదు మేము మాకు ఇంటిలో కుదురతలేదు అంటే ధ్యాన మందిరికి వచ్చి కొన్ని రోజులు 5-6 వారాలు గురువారం చూసినచ్చు వాళ్ళకి ధ్యానము సిద్ధిస్తుంది. తప్పక వాళ్ళకి ధ్యానం కలుగుతుంది. అటువంటి వాళ్ళు